ఆయన ఇక్కడ లేడు. తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. దేవుని నామమునకు స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహాకృపను బట్టి మనము మరి యొక్క ఈస్టరు పండుగలోనికి ప్రవేశించాం. ప్రభువు తిరిగి లేచాడు అని ఈ ప్రపంచంలో ఎక్కువ భాగం మంది నమ్ముతూ ఉన్నారు. కొంతమంది యూద జనాంగము లేదా ఇశ్రాయేలు ప్రజలు ఆయన శరీరాన్ని ఎత్తుకొని పోయారు, కానీ ప్రభువుని ఆయన తిరిగి లేవలేదు అనేటువంటి మాటలనే నమ్ముతూ ఉన్నారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము గమనించినట్లయితే ప్రపంచంలో ఎవరికి లేనటువంటి లేదా ఏ మత శాఖకు లేనటువంటి నియమాలు లేదా నిబంధనలు లేదా అడ్డంకులు ఒక క్రైస్తవ్యానికే మనం చూస్తాం. మీరు గమనించండి, ఒక వ్యక్తి యూదా మతాన్ని ఆచరించిన లేదా అరబ్బు మతాన్ని ఆచరించిన యేసయ్య పుట్టినటువంటి ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఏమీ అనరు, కానీ మరొక మతాన్ని ఆచరించినప్పటికీ ఏమనరు, కానీ క్రీస్తుని అంగీకరించారు అనగానే వారికి ఇబ్బంది పెట్టడానికో లేక వారికి అడ్డంకులు సృష్టించడానికో లేదా వారిని తమ నుంచి వేరు చేసి చూడడానికో ప్రయత్నం చేస్తారు. ఇది కేవలం ఆ ఒక్క దేశానికే పరిమితం కాలేదు. నేను అనుకుంటాను ప్రభువే మనలను ప్రత్యేకపరుస్తూ ఉన్నాడు అనుకుంటాను. గమనించండి, ఈ మధ్యకాలంలో మనకు సుప్రీంకోర్టు ఒక రూలింగ్ ఇచ్చింది. ఏ మతస్థుడైనా లేదా ఏ కులస్థుడైనా క్రైస్తవ్యంలోనికి మారినప్పుడు వారు అనుభవించేటువంటి ప్రతి విధమైన గవర్నమెంట్ బెనిఫిట్స్ని వదులుకోవాలి అని చెప్తూ సుప్రీంకోర్టు ఒక మంచి కామెంట్ చేసింది. క్రైస్తవ్యంలో కులం లేదు, జాతి లేదు, మతం లేదు, వారందరూ ఒకటే. దేవుని బిడ్డలారా, కాబట్టి మనం దేవుని బిడ్డలుగా ప్రత్యేకపరచబడినటువంటి వారుగా మనం ఉండాలి అనేది దేవుని యొక్క చిత్తం. ఎందుకంటే ఇదే అధ్యాయం చివరి వచనాల్లో మనం చూస్తే ప్రభు అంటాడు, భూమి మీదను పరలోకములోను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, మీరు వెళ్ళి సమస్త జనులను నాకు శిష్యులనుగా చేయండి. అనగా ప్రత్యేకించబడినటువంటి జనాంగముగా, ప్రత్యేకించబడినటువంటి దేవుని బిడ్డలుగా మనము ఈ లోకములోనికి ప్రవేశించాల్సిన వారమై ఉన్నాం. లోకములో నుంచి నశించిపోవచ్చు ఉన్నటువంటి వారిని ప్రభు దగ్గరకు నడిపించాల్సిన వారమై ఉన్నాం. అయితే మనం చేయాల్సినటువంటి పని ఏమిటి? ఇక్కడ ప్రభు యొక్క సమాధిని దర్శించడానికి ఇద్దరు స్త్రీలు వచ్చారు, మగ్దలేని మరియయు వేరొక మరియ.
వీరిద్దరూ ప్రభు యొక్క సమాధి దగ్గరకు వస్తూ ఉన్నారు. వాళ్ళు అనుకుంటూ ఉన్నారు, మన కోసం రాయి ఎవరు పొర్లిస్తారు, దానికి ముద్ర వేసి పెట్టారు కదా అనుకుంటూ వచ్చి ఆ రాయి పొర్లింపబడి ఉండుట చూశారు. ఆ రాయి పొర్లింపబడి ఉండుట చూచినప్పుడు అక్కడ ఉన్నటువంటి కావలి వారందరూ భయంతో చచ్చిన వాళ్ళలాగా వణికి నేల మీద పడి ఉన్నారట. వీళ్ళు వచ్చేసరికి ఒక దేవదూత కూర్చొని ఉంది ఆ రాయి మీద. దేవదూత వీరిని చూచినప్పుడు వారితోటి చెప్పినటువంటి మాట ఈరోజు మన క్రైస్తవ్యానికి దిక్సూచి అని అంటాను నేను. క్రైస్తవ్యం మతం కాదు, క్రైస్తవ్యం ఒక మార్గము అని చూపించడానికి, నిరూపించడానికి దూత పలికినటువంటి మాటలే ఒక మంచి ఉదాహరణ. ఇక్కడ దూత చెప్పినటువంటి మాటలు చూడండి. మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతకుచున్నారని నాకు తెలియను, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. దూత ఆ స్త్రీలకు సువర్తమానాన్ని ప్రకటించింది. ఏమని ప్రకటించింది? మీరెవరిని వెతుకుతున్నారో నాకు తెలుసు, మీరు ఎవరి కోసం ఇక్కడికి వచ్చారో నాకు తెలుసు, ఆయన తాను చెప్పినది నెరవేర్చి ఉన్నాడు. ఈ మాటలు చెప్తే ఇక్కడ అంటున్నటువంటి మాట చూడండి, రండి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అక్కడ ఖాళీ సమాధి ఉంది. ఆ నారవస్త్రములన్నీ చుట్టబడి ఒక పక్కన పెట్టబడి ఉన్నాయి. దూత స్త్రీలకు చెబుతూ ఉంది, మీరు రండి, మీరు రండి. కేవలం ఏదో విని లేకపోతే ఎవరో చెప్తూ ఉంటే ఆలకించి మీరు నమ్మడం కాదు. ప్రభు యొక్క వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది, ఆయన దగ్గరకు రండి. ఆయన దగ్గరకు వచ్చినటువంటి వారముగా, ఆయన పాదాల దగ్గర కూర్చున్నటువంటి వారముగా, ఆయన బిడ్డలుగా ఆయన సన్నిధిలో మనం ఉండాలి. దేవాలయంలోనికి, దేవుని సన్నిధిలోనికి మనం ఆషామాషిగా రాకూడదు. దేవుని దగ్గరకు వచ్చేటువంటి బిడ్డలముగా, సిద్ధపాటు కలిగినటువంటి బిడ్డలముగా, ఆయన మనకు ప్రకటించే ఆ సువర్తమానాన్ని గ్రహించగలిగినటువంటి బిడ్డలముగా ఆయన దగ్గరకు రావాలి. సాధారణంగా మనం ఏం చేస్తామంటే మన ఆలోచనల్లో నుంచే ప్రభు సన్నిధికి రావడానికి ప్రయత్నం చేస్తాం. దేవుని యొక్క చిత్తమును గ్రహించుకోకుండా, దేవుని యొక్క చిత్తము కొరకు ఎదురు చూడకుండా, మనకు నచ్చినట్లుగా దేవుని యొక్క సన్నిధిలోనికి ప్రవేశించాలి అని మనం ఆశపడతాం. గమనించండి, దినం పండుగ దినం. పండుగ కొరకు మనం ఎన్ని ఆలోచనలు చేసి ఉంటాం. ప్రభు యొక్క సన్నిధిలో, ఈ పండుగల్లో ప్రభువా నీ సన్నిధిలోనికి నేను వచ్చినప్పుడు, నీ సన్నిధిలోనికి నేను ప్రవేశించేటప్పుడు నీకు ఇష్టమైన బిడ్డగా నేను ప్రవేశిస్తున్నానా, ప్రవేశించేలాగా నన్ను బలపరచు అని ప్రార్థన చేశామా? దేవాలయానికి వచ్చేటప్పుడు, దేవుని సన్నిధిలోనికి వచ్చేటప్పుడు కనీసం ప్రభువా నీ సన్నిధిలోనికి నేను రావాలి అని ఆశపడుతున్నానయ్యా, నన్ను నడిపించు అని ప్రార్థన చేశామా? దేవుని బిడ్డలారా, దేవుని యొక్క దూత జ్ఞాపకం చేస్తూ ఉంది, మీరు రండి, మీరు స్వయంగా తెలుసుకోండి. ఎందుకు రమ్మంటుంది? దేవుని దగ్గరకు వస్తే, దేవుని సన్నిధిలోనికి వస్తే, ఆయన సన్నిధి వెలుగు మన మీద ప్రకాశిస్తే, దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తుంది, మన స్థితి ఏమిటో మనకు తెలుస్తుంది. మోషే ప్రవక్త కీర్తనల గ్రంథంలో మనం చూస్తే 90వ కీర్తనలో అంటాడు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుతూ ఉన్నాయి. మనం ఏం చేస్తూ ఉన్నామో, మన జీవితాలు ఎలా ఉన్నాయో, మనం దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా నిలబడగలుగుతున్నామా లేదా, ఆయన వెలుగు మన మీద పడితేనే మనకు అర్థమవుతుంది. కాబట్టి ప్రభువు అంటున్నాడు, నా సన్నిధిలోనికి రండి. చూడండి, నిర్గమాకాండ గ్రంథము 32వ అధ్యాయము 26వ వచనంలో మోషే ప్రవక్త ఒక పిలుపునిస్తూ ఉన్నాడు.
అందుకు మోషే పాలెము యొక్క ద్వారమున నిలిచి, యెహోవా పక్షముననున్న వారందరూ నా యొద్దకు రండి అనగా, లేవీయులందరూ అతని యొద్దకు కూడి వచ్చిరి. అక్కడ జరిగినటువంటి సంఘటన ఏమిటి? మోషే ప్రవక్త దేవుని యొక్క సన్నిధిలో ఉన్నాడు. ఒక పర్వతము పైన దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తూ ఉన్నాడు. 40 దినాలు గడిచిపోయాయి. కింద ఉన్నటువంటి ఇశ్రాయేలీయుల పెద్దలకు ఎటు వెళ్ళాలో ఏం చేయాలో అర్థం కాలేదు. ఎదురు చూచి విసిగిపోయారు. ఆయన మోషే ఎవరో, ఆయన దేవుడు ఎవరో నాకు తెలియదు అనే దగ్గరకు వెళ్ళిపోయి ఒక దూడను తయారు చేసుకొని ఆ బంగారపు దూడతోటి ఆ దేవతగా నిలవబెట్టి సంబరాలు చేసుకుంటూ ఉంటే మోషే దిగి వస్తూ ఉన్నాడు. యెహోషువ ఆ పర్వత పాదము దగ్గర ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఏమిటా హడావుడి అంటే, ఇదిగో జనులందరూ చేస్తున్న పండుగ హడావుడి. జనులందరూ ఏం చేస్తున్నారు అక్కడ? జనులందరూ అక్కడ ఏమి ఆరాధన జరిగిస్తూ ఉన్నారు? వ్యర్థమైనటువంటి దానిని తమ ఎదురుగా పెట్టుకొని దానికి ఆరాధన చేస్తూ ఉన్నారు. వ్యర్థమైనటువంటి దానిని తమ హృదయాల్లోనికి నింపుకొని దాని గురించి ఆనందిస్తూ ఉన్నారు. మోషే ఆ పాళ్ళను, ఇశ్రాయేలీయుల పాళెం దగ్గరకు వచ్చినప్పుడు వెలుపల ద్వారం దగ్గర నిలిచి ఒకటే ఒక కేక పెట్టాడట. ఏమన్నాడు? యెహోవా పక్షముననున్న వారందరూ నా దగ్గరకు రండి. అరే దేవుని బిడ్డలారా, ఈనాడు మనం పండుగ జరిగిస్తూ ఉన్నాం. పండుగలో దేవునిని మహిమపరుస్తూ ఉన్నామా? లేకపోతే మన ఆలోచనలను, లేకపోతే మన పద్ధతులను, మన విధానాలను మన హృదయాల్లో విగ్రహాలుగా పెట్టుకొని ఇదే నిజమైన ఆరాధన అనే భ్రమంలో బ్రతుకుతూ ఉన్నామా? ఈ దినమున నీవు నన్ను నేను పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే దేవుని యొక్క సన్నిధిలో, ఆయన వెలుగులో నీ పాపములు కనబడటం మాత్రమే కాదు, నీవు నడవవలసినటువంటి విధానము కనబడుతుంది. దేవుని యొక్క దూత అక్కడ స్త్రీలను ఆహ్వానించింది. మీరు రండి, వచ్చి చూడండి. అక్కడ దూత చెప్పినటువంటి మాట చూడండి. రండి, చదవండి అన్న. రండి, ప్రభువు పండుకొనిన స్థలమును చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయి. రండి అని ఆహ్వానించినటువంటి దేవుని యొక్క దూత ఇక్కడ వారికి చెప్తూ ఉన్నటువంటి మాట, మీ కన్నులతో మీరు చూడండి. అక్కడ ఏముంది? ఆ సమాధిలో ఏముంది? దేవుని బిడ్డలారా, వారి యొక్క ఆలోచన అక్కడ ప్రభు యొక్క శరీరం ఉంది. మనుష్యులందరూ శ్రమ పెట్టినటువంటి శరీరం అక్కడ ఉంది. మనుష్యులందరూ బలాత్కారము చేసినటువంటి శరీరం అక్కడ ఉంది. మనుష్యులందరి పాపమును మోసినటువంటి శరీరము అక్కడ ఉంది. వీళ్ళ ఆలోచన అదే. ప్రభు మంచివాడు, ప్రభు గొప్పవాడు, ఆయన అనేక మందిని స్వస్థపరిచాడు, అనేక మందిని బాగు చేశాడు, దయ్యాలను వదలగొట్టాడు, చనిపోయిన వాళ్ళని తిరిగి లేపాడు. ఇదిగో దేవుని యొక్క సన్నిధిలో ఆయనను హింసించి సిలువకు అప్పగించి మరణమయ్యేంత వరకు ఆయన్ని చంపి ఇదిగో ఈ సమాధిలో పెట్టారు. అక్కడ ఎవరు ఉండాలి? మనుష్యులు చేసిన బలాత్కారానికి సాక్ష్యం ఉండాలి. మనుష్యులు పెట్టినటువంటి శ్రమకు సాక్ష్యం ఉండాలి. మనుష్యులు చేసినటువంటి పాపములన్నీ భరించినటువంటి ప్రభు యొక్క శరీరము అక్కడ ఉండాలి. మరణించినటువంటి ప్రభు శరీరం అక్కడ ఉండాలి. దూత చెప్తూ ఉంది, రండి, ప్రభువు పండుకొనిన స్థలం చూడండి. అక్కడ అవేవీ లేవు. మనుషులు పెట్టిన బలాత్కారము దేవుని సన్నిధిలో లేదు. మనుష్యులు చేసినటువంటి పాపము, మనుష్యుల పాపమును మోసినటువంటి ఆ శరీరము ఇప్పుడు అమర్త్యతను ధరించుకొని దేవుని సన్నిధిలోనికి ప్రవేశించడానికి సిద్ధంగా ఉంది. అక్కడ లేదు. మరణం అక్కడ లేదండి. దేవుని బిడ్డలారా, ఇది మనం గ్రహించాలా.
నువ్వు దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు, దేవుని పాదాల దగ్గరకు వచ్చినప్పుడు, లేకపోతే దేవుడు నిన్ను నడిపించినటువంటి స్థలంలోనికి వెళ్ళినప్పుడు దేవుడు నీ కొరకు సిద్ధపరిచేది ఇదే. అక్కడ మనుష్యుల బలాత్కారం ఉండదు, మనుష్యులు పెట్టే శ్రమలు ఉండవు, మనుష్యులు చేసేటువంటి పాపం అక్కడ ఉండదు. దేవుని యొక్క సన్నిధిలో మరణము కూడా అక్కడ ఉండదు. ఎందుకు? చూడండి, దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నటువంటి మాట. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుష్యులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. ప్రభు ఏం చేశాడట? చెరను చెరగా పట్టుకొని పోయాడట. మనకున్నటువంటి చెర, మన చుట్టూ మనల్ని బంధించినటువంటి చెర, పాపము అనేటువంటి చెర, మన యొక్క జీవితంలో మనం చేసిన క్రియల ఫలితము అనేటువంటి చెర, మన జీవితంలో మన ఆలోచనల ఫలితమైనటువంటి శ్రమ, వీటన్నిటినీ కట్టగట్టి తీసుకొని పోయాడట ప్రభు. నిజమే, దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది. నీ ఆలోచన ఫలితమైన కీడును నేను నీ మీదికి రాచేతును అన్నాడు ప్రభు. ఎప్పుడైతే మనం ఆలోచనలు చేస్తూ ఆ ఆలోచనలతోటి మనం చెడును ఆలోచన చేసి ఆ చెడును మన హృదయాల్లో పెట్టుకుంటామో, ప్రభు యొక్క వాక్యము జ్ఞాపకం చేస్తుంది, దాని ఫలితమైనటువంటి కీడు నీ మీదకు వస్తుంది. నీవు చేసిన క్రియల ఫలితమును నీ చేతనే అనుభవింపచేసేదను అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తా ఉంది. ప్రకటన గ్రంథంలో చివరి అధ్యాయంలో మీరు చూడండి, నీతిమంతుడిని నీతిమంతునిగానే ఉండనిమ్ము, అనీతిమంతుడిని అనీతిమంతునిగానే ఉండనిమ్ము, పాపిని పాపిగానే ఉండనిమ్ము, మంచివాడిని మంచివాడిలాగానే ఉండనిమ్ము. ఎందుకు ప్రభు చెప్పాడు? అక్కడ చెప్పిన మాట చూడండి, ప్రతివానికి ఇవ్వవలసిన జీతము నా దగ్గర ఉంది. 14వ ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ ప్రభు అంటాడు, ఇప్పటి నుండి ప్రభువునందు మృతి నొందిన మృతులు ధన్యులని వ్రాయుమని పరలోకము నుండి ఒక స్వరం చెప్పగా నేను వింటిని. ఇదిగో వారి క్రియలు వారి వెంట. యేసే దగ్గరకు వస్తే ప్రభు ఏమంటున్నాడో తెలుసా? ఆ చెరను చెరగా పట్టుకొని పోయి మీకు ఈవులను ఇస్తాను. ఈవులు అనే మాటకు అర్థం ఆశీర్వాదము, సంతోషము, దీవెన. మనకు కావలసినదంతా మనకు అనుగ్రహించడానికట ప్రభు శిలువ మరణమును పొందిన తరువాత ఆ ఖాళీ సమాధిలో నుంచి ప్రభు ఆ చెరను చెరగా పట్టుకొని పోయాడట. ప్రభు యొక్క వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది, మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము అంటాడు పరిశుద్ధుడైన పౌలు. చూడండి, కొరింథీ సంఘానికి రాసిన పత్రిక 15వ అధ్యాయం 54-55 వచనాలను మనం చూస్తే వాక్యం ఈ మాట సెలవిస్తూ ఉంది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు విజయమందు మరణము మృంగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? ప్రభు చెప్తున్నటువంటి మాట. నీ జీవితంలో, నీ జీవితం మీద మరణానికి కూడా అధికారం లేదు. గమనించండి, మనం ప్రార్థన చేసుకుని దేవుని సన్నిధిలో నిష్కల్మషంగా బ్రతుకుతూ ఉన్నప్పుడు ఎన్నిసార్లు మరణం నుంచి మనం తప్పించబడ్డాం. నా జీవితంలో నేనే దాదాపుగా 10 సార్లు తప్పించబడి ఉంటా. బిడ్డలు జన్మించినప్పుడు వారికి అన్నప్రాసన చేయడం కోసం ముందు రోజు ఆదివారం బయలుదేరి వస్తా ఉన్నా. తెల్లవారుజామున 6 గంటలకు బయలుదేరాను. 8 గంటల సమయానికి మిరియాలగూడ ముందు వేములపల్లి అనేటువంటి ప్రాంతానికి వచ్చినప్పుడు సడన్గా లారీ వాడు పక్క నుంచి తగిలాడు. కారు దాదాపుగా 100 కిలోమీటర్ల స్పీడ్తో ఉంది. సడన్గా కంట్రోల్ తప్పింది, వెళ్ళి తాటి చెట్టు గుద్దుకునేటప్పుడు నేను అనుకున్నా, అయిపోయాను, ఇంక అయిపోయింది నా జీవితం, ఇదే ఆఖరి క్షణమేమో, ప్రభువా నా బిడ్డల్ని చూడనివ్వవా అని అడిగారు. ఆ క్షణంలో ఆ మాట అన్న మరుక్షణం
మీరు నమ్మండి, 2 చేతులు వచ్చిన చెవులు మూసాయి, నన్ను అలాగే పట్టుకున్నాయి. ఎదురుగా ఎయిర్ బ్యాగ్ కూడా ఓపెన్ కాలే. అప్పటికి నేను చూస్తూనే ఉన్నా. ఆ చేతుల స్పర్శను నేను అనుభవించాను. ఆ చేతులు పట్టుకున్నాయి, నన్ను సీట్లోంచి ముందుకు వెళ్ళి గుద్దుకోకుండా పట్టుకొని అలాగే ఆపి ఉంచాయి. కారు చూసిన ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా ఒకడు చచ్చిపోయి ఉంటాడు ఈ యాక్సిడెంట్లో అనుకున్నారు. కానీ నేను ఒక్కడే ఉన్నా నా కారులో. నాకు కనీసం దెబ్బలు తగల, ఒక చిన్న గీటు నా ఒంటి మీద పడ్డా. దేవుని బిడ్డలారా, వాక్యము జ్ఞాపకం చేస్తుంది, విజయమందు మరణం రింగివేయబడింది. మనము దేవుని యొక్క ఆధీనములో, యేసయ్య యొక్క ఆధీనములో మనం బ్రతుకుతూ ఉన్నాం ఇప్పుడు. ఇది మనం గ్రహించుకోవాల్సింది. అక్కడ చూడండి అని దేవుని యొక్క దూత పిలిచి చెప్పినప్పుడు మనకు అర్థం కావాల్సింది ఇది. అక్కడ ఏం లేదు, మరణం లేదు, శ్రమ లేదు, శోధన లేదు. ఇదిగో మన జీవితంలో కీడుకు ఆస్కారం లేదు. ఎప్పుడు నువ్వు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు. ప్రభు చెప్తున్న మాట, రండి, వచ్చి ఇక్కడ చూడండి. ఈరోజు మన జీవితంలో మనం అనుకుంటున్నాం, అయ్యో నా జీవితంలో అనేకమైనటువంటి శ్రమలు ఉన్నాయి, అనేకమైనటువంటి శోధనలు వస్తూ ఉన్నాయి, నేను ఎందుకు ఈ శ్రమ మార్గంలోంచి వెళ్ళాలి? ప్రభు అన్నాడు, మనుషులకు కలిగే శ్రమలు తప్ప మీకు ఏ శ్రమలు నేను ఇవ్వలేదయ్యా. రక్తము కారునంతగా మీరు ఇంకా అపవాదిని ఎదిరించలా. మనం అనుకుంటున్నాం ఈ శ్రమలు చూసి, అబ్బా నేను ఎంత శ్రమల్లోంచి ప్రయాణం చేసి వచ్చాను తెలుసా అనుకుంటున్నాం. మీకు రక్తం గారేంతగా మీరు ఇంకా అపవాదిని ఎదిరించలా. ఎందుకంటే ఆయన మీ చుట్టూ కంచె వేసి ధన బిడ్డలుగా మీ మీద అపవాదికి అధికారం లేకుండా చేశాడు. కాబట్టి మనం ఏం చేస్తున్నాం? చిన్నపిల్లలు సాధారణంగా ఏం చేస్తారు చెప్పండి? నాన్న ఇటువైపు వెళ్ళొద్దురా అని వాడిని పట్టుకొని ఆపి లోపల కూర్చోబెట్టాం అనుకోండి, వాడి దృష్టి ఎక్కడ ఉంటుంది? ఎటు వెళ్ళొద్దు అన్నామో అక్కడే ఉంటుంది వాడి చూపు అంతా. మనం ఏదో పనిలోకి తిరగగానే అట్లాగి ఇట్లాగి అటని ఇటని చిన్నగా పట్టుకొని ఆ దారి బట్టి వెళ్ళిపోతాడు. ఎటు వద్దంటామో అచే వెళ్తాడు కదా. దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది, నేను నిన్ను కూడా నా బిడ్డగా నా దగ్గర ఉంచుకున్నాను. నువ్వేం చేస్తున్నావు? కుదురుగా సుఖంగా నా దగ్గర కూర్చోరా బిడ్డ అంటే మన ఆలోచనలు వెళ్ళిపోతా ఉంటాయి, ఇది చేద్దాం అది చేద్దాం అని. దేవుని చిత్తాన్ని గ్రహించుకోకుండా మనం వెళ్ళి కొనుక్కొచ్చుకునే శ్రమలే. లేకపోతే మనుషులకు కలిగే శ్రమ, మనుషులకు సాధారణంగా కలిగేటువంటి ఇబ్బందులు తప్ప మనకి ఏ ఇబ్బందులు రావండి. దేవుని చేతుల్లో మనం పెట్టుకున్నప్పుడు, దేవుని దగ్గరకు మనం వచ్చినప్పుడు మన మీద మరణానికి అధికారం లేదని ప్రభు చెప్తూ ఉంటే ఈ లోకానికి ఇంకేం అధికారం ఉంది? కానీ మనం ఏం చేస్తామో తెలుసా? మనంతట మనమే పరిగెత్తుకుంటూ వెళ్ళి లోకానికి లోబడుతున్నాం. చూడండి, గలతీ పత్రికలో మనం చూస్తే దేవుని వాక్యం ఇదే మాట మనకు జ్ఞాపకం చేస్తుంది. గలతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చూస్తే దేవుని వాక్యం ఈ మాట బోధిస్తుంది. చూడండి, ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి కింద చిక్కుకొనకుడి. ప్రభు ఏం చెప్తున్నాడండి? మీరొచ్చి చూస్తే మీకు అర్థం అవుతుంది నాకు ఈ స్వాతంత్రం దేవుడిచ్చాడు అని. మీరు దేవుని సన్నిధిలోనికి వచ్చి దేవుని పాదాల దగ్గర కూర్చున్నప్పుడు, ఆయన సన్నిధిలోనికి చూసినప్పుడు నీకు అర్థమవుతుంది దేవుడు నాకు ఈ స్వాతంత్రం ఇచ్చాడు అని. గలతీ సంఘానికి రాస్తూ పౌలు భక్తుడు అంటాడు, అయ్యా ఈ స్వాతంత్రం క్రీస్తు మీకు అనుగ్రహించాడు, మిమ్మల్ని స్వతంత్రులుగా చేశాడు. మళ్ళా లోకంలోనికి వెళ్ళొద్దు,
దాస్యము అనే కాడి కింద మీ తలలు పెట్టొద్దాం. మీరు గమనించండి, కాడికి అలవాటైనటువంటి ఎద్దులు లేదా పశువులు ఏం చేస్తాయి? కాడి కనపడగానే గబా వెళ్ళి తల దాని కిందకు దూర్చి మరి కాడి మెడకెత్తుకుంటాయి. ఎత్తుకోవా? ఎత్తుకుంటాయి. ఎందుకు? అది అలవాటు, అది బలహీనత. దానికి అది అలవాటు చేసాం, అది బలహీనతగా మారిపోయింది. కాడి చూస్తే అది ఎత్తుకోకుండా ఉండలేదు. ఈనాడు మనుష్యుడు కూడా దేవుడు అనుగ్రహించినటువంటి స్వాతంత్రాన్ని, అయా నువ్వు స్వతంత్రంగా బ్రతుకు, ప్రశాంతంగా బ్రతుకు అని దేవుడు మనకు కృపనిస్తే మనం ఏం చేస్తున్నామో తెలుసా? పరిగెత్తుకుంటూ పోయి మన తలకాయలు దాని కింద దూర్చి మెడ మీద కాడెత్తుకొని అబ్బా నొప్పుకుందా, అయ్యా నొప్పుకుందని ఏడుస్తున్నాం. పౌలు భక్తుడు గలతీ సంఘానికి వ్రాస్తూ ఈ మాటనే అంటాడు, మీరు చూడండి మీకు ఏ స్వాతంత్రం ఇవ్వబడి ఉందో, మీరు చూడండి మీకు ఎటువంటి ధన్యత ఇవ్వబడి ఉందో, మీరు చూడండి మీకు ఎటువంటి ఆశీర్వాదకరమైనటువంటి స్థితులు మీ కొరకు ప్రభు సిద్ధపరిచాడు. 7 సంఘాలకు రాస్తూ ప్రభు చెప్పిన మాటలు మీరు చూస్తే ఒక్కొక్క ఆశీర్వాదం నిజంగా మైండ్ పోద్దు మనకి. ఎంత గొప్ప గొప్ప ఆశీర్వాదాలు. నా క్రొత్త పేరును నీ మీద వ్రాస్తాను, అది పొందిన వానికి తప్ప మరి ఎవరికి తెలియదని ప్రభు చెప్పాడు ఫిలదెల్ఫియా సంఘానికి అనుకుంటా. నా క్రొత్త పేరు నీ మీద నేను రాస్తా, అది నీకు తప్ప ఇంకెవరికి తెలియదు. ఎంత గొప్ప ధన్యత అండి అది. ఆ పేరు రాయించుకోవడానికి మనం ఆయన దగ్గర ఉండాలిగా. ఆ పేరు మన మీద లెక్కించి ఇదిగో నా ప్రతినిధి అయినటువంటి నా బిడ్డ అని ఈ ప్రపంచాన్ని నేలడానికి, మనల్ని లేవనెత్తడానికి ప్రభు సన్నిధిలో మనం ఉండాలిగా. అక్కడ ఉంది ఏముందో మనకు తెలియాలిగా. అందుకే ఇక్కడ ప్రభు అంటాడు, దేవుని యొక్క దూత స్త్రీలకు జ్ఞాపకం చేస్తుంది, వచ్చి చూడండి, అక్కడ శ్రమ లేదు, శోధన లేదు, పాపం లేదు, మరణం లేదు. అక్కడ ఉన్నదంతా దేవుని యొక్క సమాధానమే, దేవుని యొక్క వెలుగు అక్కడ ఉంది. ఆ వెలుగుకు లోకం ఎట్లా ఉందట? సైనికులందరూ ఎలా ఉన్నారండి? గడగడ వణుకుచు చచ్చిన వారి వలె నేల మీద పడు, కదలడానికి కూడా భయపడ్డారంట. దేవుని యొక్క సన్నిధి మన మధ్యలోనికి, మనలోనికి రావాలి అని ప్రభు ఆశపడుతున్నాడు. వచ్చి ప్రభు పండుకొనిన స్థలము చూచి దేవుని దూత చెప్తుంది, త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు తెలియచేయండి. ఆయన దగ్గరకు వచ్చాం, ఆయన సన్నిధిలో ఏముందో, ఎంత ఆశీర్వాదం ఉందో రుచి చూచాం. ఇప్పుడు ఏం చేయాలట? ప్రభు బిడ్డలందరికీ మనం ఈ మాట చెప్పాలట. ఈ ఈస్టర్లో మనం నేర్చుకోవాల్సింది ఇదే. దేవుని బిడ్డలారా, ఎలాగ ప్రకటించాలి, ఎలాగ చెప్పాలి మనం? సాధారణంగా అనేకులు చాలామంది అనుకునేటువంటి మాట ఏంటంటే, మేము ప్రసంగాలు చెప్తే మాకు చాలా అందరికీ ప్రకటించినట్టు, లేకపోతే ఇదిగో మేము సువార్త కూడికలు పెట్టి ఆ సువార్త కూడికలు స్పాన్సర్ చేస్తే ప్రకటించినట్లు, లేకపోతే ఈ మధ్యకాలంలో ఒక చక్కటి అలవాటు ఒకటి వచ్చింది, ఇదిగో కొంత సొమ్ముని మనం ఇద్దాం, టీవీలో పరిచర్య జరుగుతుంది, ఆ పరిచర్యకి ఇస్తే మనమే ఆ సువార్త సేవ చేసినట్లు కదా. ఇదే ప్రకటించడం. నువ్వు ఈ లోకంలో తిరగవచ్చు, నువ్వు ఈ లోకంలో పడి నీ ఇష్టమైనటువంటి శ్రమలు, శోధనలు అన్నీ కొనుక్కోవచ్చు. కేవలం కొంత డబ్బును పక్కకు పెట్టేసి, కొంత డబ్బును ఇచ్చేసి ఇదే నిజమైనటువంటి పరిచర్య, ఇదే నిజంగా ప్రకటన చేయడం. నిజంగా అపవాది మనల్ని ఎంత మోసం చేస్తున్నాడో అనిపిస్తుంది నాకు కదా. చెప్పేటప్పుడు ఏం చెప్తారండి? మీరు వెళ్ళి ప్రకటించలేరు కాబట్టి ఇదిగో మేము మీ తరఫున ప్రకటిస్తాం, మమ్మల్ని బలపరచండి, స్పాన్సర్ చేయండి. అది కాదు ప్రకటించడం. ప్రభు చెప్తున్నటువంటి మాట ఇక్కడ చాలా స్పష్టంగా ఉంది, మీరు వెళ్ళి ఆయన శిష్యులకు తెలియచేయండి. ఎలా ప్రకటించాలి, ఎలా తెలియచేయాలి?
చూడండి, దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము మొదటి 3 వచనాలు జ్ఞాపకం చేసుకుందాం. చదవండి. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము మొదటి 3 వచనాలు. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించండి. ఇక్కడ పేతురు గారు చాలా స్పష్టంగా మనకు జ్ఞాపకం చేస్తారు. మీరు అక్కడ ఏం చూశారు? ప్రభు యొక్క కృపను చూశారు. మీరు అక్కడ ఏం చూశారు? దేవుడు మీకు అనుగ్రహించిన స్వాతంత్రాన్ని చూశారు. మీరు ఇక్కడ ఏం చూశారు? దేవుడు మీ కొరకు అనుగ్రహించినటువంటి ఈవులను మీరు చూశారు, ఆశీర్వాదాలను మీరు చూశారు. ఇప్పుడు ఏం చేయాలంట? ప్రభు యొక్క దయాళుడని రుచి చూస్తే మనం ఏం చేయాలట? దుష్టత్వాన్ని మానేయాలంట, కపటమును మానేయాలంట, వేషధారణ మానేయాలంట, అసూయ మానేయాలంట, సమస్తమైన దూషణ మాటలు మానేయాలంట. ఆయన నీ కొరకు ఏం చేశాడో, ఎంత గొప్ప కృపను నీకు అనుగ్రహించాడో నువ్వు చూస్తే నీ జీవితంలోకి ఇవి రావు. లోపల ఒకటి పెట్టుకొని పైకి ఒక మాట నువ్వు మాట్లాడవు. ఇదిగో వేషధారణతోటి, కపటంతో ఇతరులతో నువ్వు మాట్లాడవు. ఇదిగో నేను మంచిదాన్ని, నేను మంచివాడిని అని చూపించుకోవడానికి అనేకమైనటువంటి వేషధారణతోటి కూడినటువంటి పనులు నువ్వు చెయ్యవు. దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది, అసూయ, ద్వేషము అనేది నీ దగ్గర ఉండదట. దూషణ మాటలు అంటే ఇతరులను దూషించేటువంటి మాటలు మన దగ్గర ఉండవంట. ఏముంటాయి మన దగ్గర? పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తూ ఉంది, నిర్మలమైన వాక్యము అనే మాటలు ఉంటాయంట. నిర్మలమైనటువంటి వాక్యము అనేటువంటి జీవము మనలో ఉంటుందట. ఇంతకుముందు చాలాసార్లు జ్ఞాపకం చేశాను. స్వచ్ఛమైన వాక్యం అన్నప్పుడు నేనే కామెంట్ చేశాను. సో ఆ వాక్యమే స్వచ్ఛమైంది, ఇంకా స్వచ్ఛమైన వాక్యం ఏంటంటే, నేను ఇక్కడ పేతురు గారు ఇక్కడ కామెంట్ చేస్తా ఉన్నారు చూడండి, నిర్మలమైన వాక్యం. అదేంటి? మలినమైపోయిన వాక్యం ఉంటుందా? ఉంటుందండి? పేతురు గారు అంత గొప్పవాడినైతే నేను కాదు, కాబట్టి ఆయన మాట యాక్సెప్ట్ చేయాల్సిందే. మరి మలినమైనటువంటి వాక్యం ఏంటి? పరిశుద్ధ గ్రంథాన్ని చూస్తే అపవాదట తానే వెలుగుదూత వేషము ధరించుకొని ఏర్పరచబడిన వారిని సైతం మోసగించడానికి మన మధ్యలోకి కొదమ సింహంలాగా వస్తున్నాడు. అంటే ఏం చేస్తాడు? అపవాది వాక్యాన్ని పట్టుకుంటాడు, ఈ వాక్యాన్నే బోధిస్తాడు. కానీ ఆ వాక్యము అపవాది చేతిలోనికి వెళ్ళి అది కావలసిన రీతిగా మలచబడి మలినమైపోతుంది. మనకు పరిశుద్ధ గ్రంథంలో మంచి ఎగ్జాంపుల్ కూడా, 40 రాత్రింబగళ్ళు ప్రభు ఉపవాసం చేశాడు. ఆకలి కొంటే అపవాది వచ్చి ఏమన్నాడండి? రాళ్ళను రొట్టెలు చేసుకొని తిను, నీకు శక్తి ఉందిగా. ప్రభు యొక్క సన్నిధి, ప్రభువుని ఒక్క నిమిషంలో లోకపు మహిమంతా చూపించాడు. చూపించి దీనికోసమేగా నువ్వు వచ్చింది, ఈ లోకం కోసమేగా, ఈ లోకాన్ని తిరిగి సంపాదించుకోవడానికేగా నువ్వు నా దగ్గరకు వచ్చింది, ఒక్కసారి నాకు నమస్కారం చేయి. వాక్యం ఏం చెబుతుందండి? వాక్యం ఏం చెప్తుంది? నీ దేవుడైన ప్రభువునకు తప్ప మరి ఎవరికి నువ్వు మొక్కకూడదు. ఈ లోకం, ఈ పాపం ఏం చెప్తుంది? ఒక్కసారి నా దగ్గరకు రా, నేను చూపిస్తాను నీకు నిజమైనటువంటి సంతోషం అంటే ఏంటో. ఈరోజు ఎంతమంది యవ్వనస్తులు, యవ్వన బిడ్డలు నాశనం అయిపోతున్నారో, ఎంతమంది యవ్వన బిడ్డలు ఆ పాపంలో పడిపోయి, మత్తులో పడిపోయి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అది చెప్తుందట, ఇదంతా నీకు ఇస్తా, నువ్వు నా దగ్గరకు రా. దొంగలేదనుకోండి, ఎత్తుకెళ్ళింది. ఎక్కడికి తీసుకెళ్ళింది ప్రభువుని? ఎక్కడికి తీసుకెళ్ళిందండి? దేవాలయపు శిఖరం మీదకి తీసుకొని పోయింది. శిఖరం మీద నుంచోబెట్టి, ఇక్కడి నుంచి
ఆయన తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు, వాళ్ళు వచ్చి నీ చేతులకు మీరు పాదములకు రాయి తగలకుండా తమ చేతులతో ఎత్తి పట్టుకుంటారు. వాక్యం ఉందిగా, దూకు, అప్పుడు నేను కూడా ఒప్పుకుంటాను దేవుడు అని. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి, అపవాది నీలో ఉన్నటువంటి డంబాన్ని రెచ్చగొడతాడు. నువ్వు నిజంగా క్రైస్తవురాలు అయితే, క్రైస్తవుడు అయితే ఇన్ని శోధనలు ఎందుకు వస్తాయా, ఎంతమంది చేత మాటలు ఎందుకు పడతావయ్యా అనరా? వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది. ప్రభు ఏమన్నాడు? సాతానా, నా వెనక్కి పో, నువ్వు దేవుని సంగతులను మనస్కరించడం లేదు. అపవాది విడిచి వెళ్ళిపోగానే ఎవరు వచ్చారు ప్రభు దగ్గరికి? దూతలు వచ్చి సపర్యలు చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, అపవాది చెప్పిన మాటలు పరిశుద్ధ గ్రంథంలో లేవా? ఉన్నాయి. కానీ ఎందుకు ఉపయోగించాడు? మనల్ని పడవేయడానికి ఉపయోగించాడు, మనల్ని నాశనం చేయడానికి ఉపయోగించాడు. అది మలినమైన వాక్యం. పరిశుద్ధ గ్రంథంలో ఇక్కడ పేతురు గారు అంటాడు, నిర్మలమైన వాక్యాన్ని తీసుకోండి. మీ జీవితంలో శరీరాశ ఉండకూడదు, నేత్రాశ ఉండకూడదు, జీవపడంబం ఉండకూడదు. వీటిలోనికి నిన్ను నెట్టే వాక్యం ఏదైనా సరే అది మలినమైనటువంటి వాక్యమే. నువ్వు కోరుకోవాల్సిందేంటి? అందుకే పైన ఈ వచనాలన్నీ దుష్టత్వము, పాపము, కపటము, వేషధారణ, అసూయ, దూషణ మాటలు ఇవన్నీ తీసుకొచ్చి ముందు చెప్పింది. అందుకే పేతురు గారు అక్కడ ఇవన్నిటిలోనికి నేను నెట్టే వాక్యం ఏదైతే ఉందో అది మలినమైన వాక్యం. వీటన్నిటిని విడిచిపెట్టుకొని నిర్మలమైన వాక్యాన్ని ఆస్వాదించండి, నిర్మలమైన వాక్యాన్ని కోరుకోండి. ఎందుకు? దేవునిలో ఎదగడానికి. మనం దేవుని సన్నిధిలోనికి వచ్చి చూచినప్పుడు, దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నప్పుడు మనం ఏమవుతామట? దేవునిలో ఎదుగుతూ ఉంటామట. పరిశుద్ధ గ్రంథం జ్ఞాపకం చేస్తూ ఉన్న మాట చూడండి. కీర్తనల గ్రంథము 40వ కీర్తన 3వ వచనాన్ని మనం చూస్తే ప్రభు యొక్క వాక్యము ఈ మాట జ్ఞాపకం చేస్తూ ఉంది. తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను, అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. ఎప్పుడైతే ఆ నిర్మలమైన వాక్యము చేత నువ్వు ఎదుగుతూ ఉంటావో, నువ్వు బలపరచబడుతూ ఉంటావో, దేవునిలో అంతకంతకు ఆశీర్వాదకరంగా మారుతూ ఉంటావో. కీర్తనకారుడు అంటాడు చూడండి, నా జీవితాన్ని ఎలా మార్చాడు దేవుడు? తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతంగా నన్ను మార్చాడు. దావీదు భక్తుడు అంటాడు, నన్ను యేసయ్య ఎలా మార్చాడు? యెహోవా దేవుడు ఎలా మార్చాడు? తనకు స్తోత్ర రూపంగా ఒక క్రొత్త గీతంగా నన్ను మార్చాడు దేవుడు. నన్ను చూచినప్పుడు జనులందరూ యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారు. అంటే మనం ఎట్లా ప్రకటించాలి, ఎలా తెలియచేయాలి? వాక్యం ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తూ అన్నమాట. దూత చెప్పింది, వెళ్ళి ఆయన శిష్యులకు తెలియచేయండి. ఎలా తెలియచేయాలి? ఆయన సన్నిధిలో ఎదగడం మొదలు పెడితే మనమే దేవుని స్తోత్ర రూపకంగా మారిపోతామంట. మనమే దేవుని స్తోత్రంగా మారిపోతామంట. మనం మాట్లాడే మాట, మనం చేసేటువంటి పని, మన ఆలోచన ప్రతి ఒక్కటి దేవునికి మహిమకరంగా మారుతుందట. మనల్ని చూచినప్పుడు జనులు ఎలా ఉంటారట? భయభక్తులు కలిగి ఉంటారట. ఆలోచన చేయండి, మనం మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా మనల్ని అడిగారు, అయ్యా మీరు క్రైస్తవులా అని? ఆలోచన చేయండి, మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు, మనం ఏదైనా పలికినప్పుడు, ఏదైనా చెప్పినప్పుడు మనల్ని చూసినటువంటి వాళ్ళు మనల్ని అయ్యా మీరు క్రైస్తవులా అని అడిగారా? అడిగితే నీలో యేసయ్య ఉన్నట్టే. నువ్వు యేసయ్య రూపంలోకి మారుతూ ఉన్నట్టే. ఎందుకంటే ప్రభు అంటున్నాడు, నువ్వు ఎప్పుడైతే దేవునిలో ఎదగడం మొదలు పెడతావో ఆయన స్తోత్ర రూపంగా మారిపోతావు, ఆయన రూపంలోకి నువ్వు మారిపోతావు. నిన్ను చూచి జనులు భయభక్తులు కలిగి ప్రభువుని
ఆ ప్రభువుని అనుసరిస్తారట. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇదే అధ్యాయం 15వ వచనం చూడండి. అక్కడ ప్రభు అన్నమాట, నన్ను చూచి ఆహా ఆహా అని పలుకువారు తమకు కలుగు అవమానమును చూచి విస్మయమందుదురు. అప్పుడు మనం స్తోత్ర రూపంగా మారినప్పుడు మనల్ని చూసి ఎవరైనా ఆహా ఆహా అని ఎగతాళిగా మాట్లాడితే వాళ్ళ స్థితి ఎలా ఉంటుందట? వాళ్ళకే అవమానం కలుగుద్దట. అయ్యో, ఎందుకు ఈ అవమానం వచ్చిందని వాళ్ళకే ఆశ్చర్యం కలుగుతారు. నేనేం చేయలేదే, అయినా ఈ అవమానం ఏంది మా మీదకి వచ్చింది అనుకుంటారట. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది మనం ఆలోచన చేద్దాం. మనం అలాగున్నామా? యోహాను భక్తుడు ఒక చక్కని మాట అంటాడు చూడండి. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తే జీవవాక్యమును గూర్చినది అని జ్ఞాపకం చేస్తూ చక్కని మాట అంటాడు. చదవండి. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో కన్నులార ఏది చూచితిమో ఏది నిదానించి కనుగొంటిమో మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియచేయుచున్నాము. వాళ్ళు ఏం ప్రకటిస్తున్నారంట? యేసయ్య శిష్యులు మొదటి నుంచి ఏది ఉందో, వాళ్ళు ఏది విన్నారో, వాళ్ళ కళ్ళతోటి ఏది చూచారో, ఏది నిదానించి పరిశీలించి కనుక్కున్నారో, అక్కడ అంటాడు ఒక మాట, మా చేతులు దేనిని తాకి చూచెనో. ఏం చేశారంట వాళ్ళు? వాళ్ళ చేతులు దేన్ని తాకి చూశాయట? జీవవాక్యాన్ని తాకి చూచారంట వాళ్ళు. ఇక్కడ అంటాడు, దేనిని తాకి చూచామో దానిని మేము ప్రకటిస్తున్నాం. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుంచి 2 మాటలు తీసుకొని ప్రకటించడం దేవుని ప్రకటించడం కాదు. లేకపోతే ఇదిగో ఒక మంచి పాట చక్కగా రాసి ఆ పాట పాడి పాట పాడటం దేవుని స్తుతించడం, దేవుని ప్రకటించడం కాదు. శిష్యులు సాక్ష్యం ఇస్తున్నారు ఇక్కడ. మొదటి నుంచి ఏది ఉందో, దేన్ని మేము విన్నామో, దేనిని మేము చూసామో, దేనిని మేము పరిశీలించి అర్థం చేసుకున్నామో, దేనిని మా చేతులు తాకి చూచాయో. ఈరోజు నువ్వు ప్రార్థన చేసేటప్పుడు, ప్రభు పాదాల దగ్గర కూర్చున్నప్పుడు ప్రభు స్పర్శను అనుభవిస్తున్నావా? అందుకే ప్రార్థన చేసేటప్పుడల్లా ప్రార్థన చేస్తా, పరిశుద్ధాత్మదేవ మా ఆత్మలను తాకయ్యా, నీ స్పర్శ మాకు కావాలి, అప్పుడే మాకు బుద్ధి వస్తుంది. నీ స్పర్శ మాకు కావాలి, అప్పుడే మాకు జ్ఞానం వస్తుంది. నీ స్పర్శ మాకు కావాలి, అప్పుడే మేము ఈ లోకంలో నీ బిడ్డలుగా బ్రతకగలం. నీ బిడ్డలుగా ఈ లోకానికి మమ్మల్ని మేము చూపించగలుగుతాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది ఈరోజు మనం చేయాల్సింది. ఇది మన జీవితాల్లో మనం నేర్చుకోవాల్సింది. దేవుని దూత స్త్రీలిద్దరికీ చెప్పింది. వాళ్ళిద్దరూ లోకరీతిగానే ఆలోచించారు. ప్రభు చనిపోయాడు, ఆయన శరీరానికి సుగంధ ద్రవ్యాలు పూద్దాం అని అన్నిటినీ పట్టుకొని వచ్చారు అక్కడికి. దూత చెప్తోంది, ఇది కాదమ్మా కావాల్సింది, రండి చూడండి, ఆ స్థితిని అనుభవించండి. ఎందుకంటే ఆయన తాను చెప్పినట్టే లేచి ఉన్నాడు. నిన్ను నన్ను లేపటానికి సమర్థుడైనటువంటి నా దేవుడు మనల్ని కూడా లేపగలిగినటువంటి వాడు. ఆయన లేచి ఉన్నాడు. ఆయన దగ్గరికి రండి, చూడండి, నేర్చుకోండి, వెళ్ళి శిష్యులకు కూడా చెప్పండి. దేవుని బిడ్డలారా, ఈ దినమున నిన్ను నీవు నన్ను నేను పరిశీలన చేసుకున్నా. యేసయ్య బిడ్డలుగా యేసయ్యలో ఎదిగి ఈ లోకానికి యేసయ్యను చూపించేటువంటి ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.